వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మినరల్ న్యూట్రిషన్. ఇక్కడ మనం హైయర్ ఆర్డర్ క్వశ్చన్ని చూద్దాం. హైయర్ ఆర్డర్ క్వశ్చన్స్ అలాగే అసెషన్ అండ్ రీజన్, ఈ క్వశ్చన్స్, ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో చూద్దాం. అండ్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ అయితే మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత పాజ్ చేయండి, క్వశ్చన్ ట్రై చేయండి, దెన్ ప్లే. ఇలా ఫస్ట్ క్వశ్చన్, identify the given type of hydroponic technique and select the correct option. A very shallow stream of water containing dissolved nutrients is recirculated past the roots of plants in a watertight channel. The nutrient solution flows in a thin film over the roots, ensuring that the upper part of the roots gets sufficient supply of oxygen. Okay, 2 are right. Roots keep suspended in the air over the nutrient solution, which is provided in the form of nutrient mist. ఇది వచ్చి ఆప్షన్ సి వచ్చేసి ఇది ఏరోపోనిక్స్కి సంబంధించింది ఆప్షన్. సో ఆప్షన్ డి వచ్చేసి బోత్ ఏ అండ్ బి. సో ఆప్షన్ డి రెండు కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 2. అకార్డింగ్ టు కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ ఆఫ్ మినరల్ సాల్ట్, అబ్జర్ప్షన్ బై రూట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ రాంగ్ ఏంటనేది మనం కనుక్కోవాలి. రాంగ్ రావాలి మనకి. CO2 released by the respiration of roots combines with the soil H2O to form H2CO3. H2CO3 dissociates into H plus and HCO3 minus ions in soil solution. H plus ions may be exchanged for cations absorbed on clay particles. Cations thus released into soil solution are absorbed on root cells in exchange of anions. Maybe exchange of cations. ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్. ఆప్షన్ డి రాంగ్, ఎందుకంటే హెచ్ ప్లస్ అయాని ఎక్స్చేంజ్ అవుతుంది దీనికి, యానయన్స్కి. ఇదే క్యాటయన్ కూడా. సారీ యానయన్స్ కదా, క్యాటయన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్ ప్లస్ అయాన్స్తో ఎక్స్చేంజ్ అవుతాయి. రూట్లో ఈ హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి ఉంటాయి. ఇవి హెచ్ ప్లస్ అయాన్స్ బయటకు వెళ్ళినప్పుడు క్యాటయన్స్ అనేవి లోపలికి వస్తాయి. సో ఇలా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అప్పుడు క్వశ్చన్ నెంబర్ 3. అలాగే క్యాటయన్స్ వెళ్తే యానయన్స్ వచ్చేది అనేది రాంగ్. ఆప్షన్ డి రాంగ్. Now question number 3. Consider the following steps involved in the molecule formation in the root of a legume. Bacteria release chemicals and enzymes. Bacteria stop dividing and form bacterioids. Roots secrete chemical attractions. Formation of infection thread, formation of nodules, division of infected cortical cells, culling of root hair and degradation of their cell wall. Infection thread grows along with the multiplication of bacteria. Arrange the steps in the right sequence and mark the correct option. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో పెట్టాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్లో ఒకసారి చూసే సీక్వెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుందంటే రూట్స్ సెక్రెట్ కెమికల్ అట్రాక్షన్స్. ఫస్ట్ రూట్స్ సెక్రెట్ కెమికల్ అట్రాక్షన్స్ అనేవి కొన్ని రిలీజ్ చేస్తాయి. అవి ఏంటి, షుగర్స్ ఒకటి, కొన్ని సమ్ టైప్ ఆఫ్ కెమికల్స్ కూడా. సో ఫస్ట్ 3 ఉండాలి. ఫస్ట్ 3 వచ్చేసి ఏ అండ్ బి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ రిలీజ్ అండ్ కెమికల్స్ ఎంజైమ్స్.
దానికి ఈ రూట్స్కి ఇంటరాక్షన్గా బ్యాక్టీరియా కూడా అట్రాక్ట్ అవుతుంది. ఓకే నా ఓకే దాని తర్వాత స్టెప్ ఏంటంటే బ్యాక్టీరియా అనేది రూట్ దగ్గరికి వచ్చింది. రూట్ ఏమో కర్లింగ్ అయింది. కర్లింగ్ అయిన తర్వాత రూట్ థ్రెడ్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇన్ఫెక్షన్ థ్రెడ్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్ థ్రెడ్స్ గోస్ అరౌండ్ ద విత్ మల్టిప్లికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో అది ఇన్ఫెక్షన్ థ్రెడ్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది కార్టెక్స్ దగ్గర. దాని తర్వాత వచ్చేసి డివిజన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ కార్టికల్ సెల్స్ జరుగుతుంది. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ నాడ్యూల్స్. దాని తర్వాత బ్యాక్టీరియా స్టాప్ డివైడ్ అండ్ ఫార్మ్ బ్యాక్టీరియాయిడ్స్. సో ఇలాగ ఉండేది. సో ఆప్షన్ ఏ రైట్. ఇక్కడ 4th క్వశ్చన్, which of the following statements will not hold true if a plant grown in only sand, only clay and only humus? Water availability to the roots will be more in clay and humus as compared to sand. Will be more in clay, humus as compared to sand. If a plant grown in, which of the following will not hold true? Ability of roots to penetrate sand and humus will be low as compared to clay. Nutrient availability of roots will be less in sand compared to clay and humus. Oxygen availability roots will be low in clay compared to sand and humus. Sand and humus. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ బి రైట్. Ability of roots to penetrate sand and humus will be low as compared to clay. Fifth question. In the initial phase of mineral ion absorption, there is a rapid uptake of ions into dash space of cells. Ions absorbed in this phase are dash exchangeable. It is dash uptake and it is dash the expenditure of medical metabolic energy. In the initial phase of mineral ion absorption, there is rapid uptake of ions into space of cells. ఇంటర్సెల్యులర్ స్పేస్లోకి అయాన్స్ అనేవి వెళ్తున్నాయి. ఇది వచ్చేసి పాసివ్. అలాగే డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఎనర్జీ. సో ఇది ఉండాలి. ఇక ఆ ఆప్షన్స్తో బాగా మ్యాచ్ అయ్యేది ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6. అలాగే ఈ అవుటర్ ప్లేస్లోకి గాలి వెళ్ళలేదు. నా క్వశ్చన్ నెంబర్ 7. You observe that a plant's younger leaves, not the older ones, are yellowing. You recall the cause of plant sickness can be diagnosed by which leaves are yellowing. What is the most likely cause of your plants? Sorry. Question number 6 is following observations are made for a plant grown under different conditions. Chloride and magnesium in soil plus light green plant. Chloride and magnesium in soil plus dark etiolated plant, white plant. Magnesium plus light gives green plant. Intermittent light flashes plus chloride. Intermittent light flashes అంటే అప్పుడప్పుడు లైట్ వేయటం. ఇటోలేటెడ్ ప్లాంట్. లైట్ అనేది మనకి ఒక ప్లాంట్ మీద సరిగ్గా పడకపోతే ఆ ప్లాంట్ అనేది క్లోరోఫిల్ సింథసిస్ అనేది సరిగ్గా జరగక అది కొంచెం వైట్ ఇష్యూ ఉండిద్ది. దాన్ని ఇటోలేటెడ్ ప్లాంట్ అంటాం. From the above observation, it is concluded that the factors necessary for the green color in plants are chloride and light, chloride, magnesium and light. పైదంతా కూడా ఒక ఏంటంటే ఇల్యూజన్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిందంటే ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ ద ఫ్యాక్టర్స్ నెసరీ ఫర్ ద గ్రీన్ కలర్ ఇన్ ప్లాంట్స్ ఆర్. ఏ ఫ్యాక్టర్స్ గ్రీన్ కలర్ ప్లాంట్స్లో రావడానికి కారణం అయితే. సో ఆప్షన్ చూసుకుంటే క్లోరైడ్ లైట్, క్లోరైడ్ మెగ్నీషియం అండ్ లైట్, ఫ్లాష్ ఆఫ్ లైట్ విత్ క్లోరైడ్. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్. Magnesium and light. You observe that a plant's younger leaves, not the older ones, are yellowing. You recall that the cause of plant sickness can be diagnosed by which leaves are yellowing. What is the most likely cause of your plant's blight? Too much shade, lack of nitrogen fixation, rhizobium bacteria,
A deficiency in mobile mineral nutrient, a deficiency in a non-mobile mineral nutrient. ఇక్కడ యంగర్ లీవ్స్ డెఫిషియన్సీ అనేది కనబడుతుంది. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ద non-mobile mineral nutrient, the deficiency of non-mineral. So, okay, now ikkada hearts end అయిపోయినాయి. హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. సో ఇప్పుడు ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్స్. Question number 1. Which one of the following rules is not characteristic of an essential element? Being a component of biomolecules, changing the chemistry of soil, kaadu. Being a structural component of energy related chemical compounds, activation or inhibition of enzymes. Option B. Question number 2. Which one of the following statements can best explain the term critical concentration of any essential element? Essential element concentration below which plant growth is retarded. Essential element concentration below which plant growth becomes enhanced. Essential element concentration below which plant remains in vegetative phase. D, none of these. సో ఇక్కడ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఈ కాన్సన్ట్రేషన్ కంటే కింద వస్తే ఒక ఎలిమెంట్ అనేది డెఫిషియన్సీగా ఉంటుంది. విచ్ ప్లాంట్ గ్రోత్ ఇస్ రిటార్డెడ్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3. Deficiency system of an element tend to appear in first in English. It indicates that the element is relatively immobile. Which one of the following elemental deficiency will show such symptoms? Sulfur, magnesium, nitrogen, potassium. So ఇక్కడ immobile elements కావాలి. Immobile elements వచ్చేసి ఇవి బోరాన్, సల్ఫర్, కాల్షియం, ఐరన్. Sulfur, magnesium, nitrogen, potassium. Option A. Question number 4. Which one of the following symptoms is not due to manganese toxicity in plants? Calcium translocation in soda bags is inhibited. Correct. Deficiency both iron and nitrogen is induced. No. Appearance of brown spots surrounded by chlorotic veins. S. D, none of this. So option B. Now question number 5. Reaction carried out by N2 fixing microbes include NH3 plus 3O2 gives 2NO2 plus 2H plus 2H2O, 2NO2 minus plus O2 gives 2NO3 minus. Which of the following statements about these equations is not true? Step 1 is carried out by Nitromonas or Nitrococcus. Step 2 carried out by Nitrobacter. Both steps 1 and 2 we call nitrification. Bacteria carrying out these steps are usually photoanthropes. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాట్ ట్రూ ఫైన్ క్వశ్చన్స్ చదవాలి అంటే ఇక్కడ రాంగ్ ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే పైన ఈక్వేషన్ ఇచ్చిన కింద ఆప్షన్స్ ఏమంటే వాటి రిలేటెడ్ ఇచ్చాడు. సో 2 ABC 3 కూడా రైట్. డి అనేది రాంగ్, ఎందుకంటే అవి ఫోటో ఆటోట్రోప్స్ కాదు, కీమో ఆటోట్రోప్స్, నాట్ ఫోటో ఆటోట్రోప్స్. Photo autotropes. With regard to biological nitrogen fixation by rhizobium in association with the soybean, which one of the following statements does not hold true? Nitrogenase may require oxygen for its function. No. Nitrogenase molybdenum, iron, protein. Yes. Legohemoglobin is a pink colored pigment. Yes. Nitrogenase helps to convert into gas into 2 molecules of ammonia. Yes. So option A is not correct, it is wrong. Question number 7. Match the element with its associated functions, roles, and choose the correct option among given below. Boron, manganese, molybdenum, zinc, iron. ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూస్తే మ్యాచింగ్ అన్నమాట. మ్యాచింగ్ వచ్చేసి జింక్. స్ప్లిట్టింగ్ ఆఫ్ H2 liberate oxygen during photosynthesis needed for synthesis of oxygen, component of nitrogenase, pollen germination, component of ferrodioxide. ఇక్కడ C3 మాడ్యూమ్ వచ్చేసి కాంపోనెంట్ ఆఫ్ నైట్రోజనేజ్, బోరాన్ వచ్చేసి పొలన్ జర్మినేషన్ ఉండేది A4 C3. సో ఆప్షన్ బి రైట్. మిగతా కూడా చెక్ చేసుకుంటే కనుక B1 manganese, splitting of H2O to liberate oxygen during photosynthesis. D D2 needed for synthesis of oxygen. E
component of reduction. So option B right. Question number 8. Plants can be grown in, pick the incorrect option. Soil with essential nutrients, water with essential nutrients, either water or soil with essential nutrients, water or soil without essential nutrients. So option D right. Not essential వాటిలో ఎలా పెరిగింది ప్లాంట్. ఇప్పుడు అసెషన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ వచ్చేసి అసెషన్ రీజను కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆప్షన్ బి వచ్చేసి అసెషన్ రీజన్ కరెక్ట్ నాట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్. సి వచ్చేసి అసెషన్ రైట్ రీజన్ రాంగ్. డి వచ్చేసి అసెషన్ రాంగ్ రీజన్ రాంగ్. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి the technique of growing plants in a nutrient solution is hydroponics. Hydroponics is used for commercial production of vegetables such as tomatoes, seedless cucumber and lettuce. ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ గ్రో చేయడంలో ఒక టెక్నిక్ గురించి చెప్తున్నారు, అది అసెషన్. రీజన్ వచ్చేసి అలాంటిది ఇంకో టెక్నిక్ గురించి చెప్పాల్సి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒక టెక్నిక్ అనేది హైడ్రోపోనిక్స్ ఇచ్చి దాని యొక్క ఎక్స్టెండెడ్ చేశారు, కానీ అది కరెక్ట్ రీజన్ కాదు. కాకపోతే బోత్ ఆర్ రైట్. సో ఆప్షన్ బి ఇక్కడ. సో సెకండ్, సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెల్స్. దీస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సర్టెన్ బయోమాలిక్యూల్స్. ఇక్కడ అసెషన్లో ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి చెప్పారు, రీజన్లో కూడా దానికి సంబంధించి రిలేటెడ్ దాని రీజన్ తగ్గట్టుగా ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ ఈ. Question number 3. Plants observe calcium from soil in the form of calcium ions. Calcium is required by meristematic and differentiating tissues. ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకునే కాన్సెప్ట్ మీద ఇచ్చాడు. ఇక్కడ రీజన్ వచ్చేసి కాల్షియం గురించి ఇచ్చాడు. సో ప్లాంట్స్ అబ్జర్వ్ కాల్షియం చేసుకుంటున్నాయి, ఓకే. అలాగే ఇంకోటి ఏదైనా చేసుకుంటుంది అనే తగ్గట్టు రీజన్ ఉంటే కరెక్ట్గా ఉండేది. కాకపోతే ఇక్కడ రెండు ఏంటంటే వేరు కాన్సెప్ట్లు. సో రెండు కరెక్టే కాబట్టి కరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4. Sulfur is the main constant of several coenzymes, vitamins and ferrodexin. Okay, sulfur is present in 2 amino acids along with cysteine. లేదు, ఇక్కడ సల్ఫర్ గురించి రెండింటి గురించి ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే సల్ఫర్ అనేది సిస్టైన్ అండ్ మెథియోనైన్ ఈ రెండిట్లో ఉండేది, 2 అమైనో యాసిడ్లో ఉండేది, వేలన్లో ఉండదు. సో రీజన్ ఇక్కడ రాంగ్. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 5. Plants obtain molybdenum in the form of molybdate ions. Molybdenum is a component of pollen germination, cell elongation and cell differentiation. లేదు, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే ఏదైనా మాలిబ్డేట్ అయాన్స్ ద్వారా అబ్జర్ప్షన్ అనేది జరగదు. సో ఇక్కడ అసెషన్ రాంగే, రీజన్ రాంగే. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 6. పొలన్ జర్మినేషన్ అనేది మాలిబ్డెనంతో జరగదు, బోరాన్తో జరుగుతుంది. Deficiency symptoms appear when the availability of essential nutrients falls below the critical concentration. Critical concentration is that limited concentration of essential element below which growth of plant is reduced. ఇక్కడ ఏంటంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్ గురించి ఎసెషన్ ఇచ్చాను, కింద క్రిటికల్ కాన్సన్ట్రేషన్ గురించి ఇచ్చాను. డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి ఎందువల్ల వస్తాయంటే క్రిటికల్ కాన్సన్ట్రేషన్ వల్ల వస్తాయి. సో క్రిటికల్ కాన్సన్ట్రేషన్ గురించి రీజన్ కూడా ఇచ్చింది కాబట్టి ఈ రెండు కూడా ఒకదానిలో ఒకటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషను, రీజన్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ. అసెషన్ రైట్, రీజన్ రైట్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్ నెంబర్ 7. Necrosis occurs due to deficiency of calcium, magnesium, copper and potassium. Necrosis death of tissue, particularly leaf tissue. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కూడా ఏంటంటే నెక్రోసిస్ గురించి చెప్తున్నాయి.
ఏంటంటే రెండు రైటే, కాకపోతే ఏంటంటే ఒక దాంట్లో డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు ఇంకేమైనా ఉన్నాయి తగ్గట్టుగా రీజన్ రావాలి. అయితే రెండు నెక్రోసిస్ చెప్తున్నా, రెండు రైటే, కాకపోతే దాని రిలేషన్గా లేదు. సో ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8. The movement of ions into or out of the cells is usually in flux. The entry or exit of ions and from the same place is an active process. రెండు కూడా రైటే, కాకపోతే ఏంటంటే రెండు డిఫరెంట్. సో ఇక్కడ సారీ Question number 8. The prominent symptom of manganese toxicity is the presence of brown spot surrounded by chlorotic veins. Excess manganese may induce deficiency of iron, magnesium and calcium. ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ రైట్, కానీ ఒకదానికోటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. మాంగనీస్ టాక్సిటీ గురించి చెప్పినప్పుడు బ్రౌన్ స్పాట్స్ వచ్చింది అనేది ఒక డెఫిషియన్సీ సిమ్టమ్స్, దానికి తగ్గట్టు దాని సిమ్టమ్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే రీజన్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చెప్తే అది కరెక్ట్గా ఉండేది. సో బోత్ ఆర్ రైట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. The movement of ions into or out of the ions cells usually called flux. The entry or exit of ions and from the same place is an active process. Both are right, కాబట్టి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు. సో ఆప్షన్ బి. Question number 10. As per carbonic acid exchange theory of Miller's absorption, CO2 released during respiration of roots forms H2CO3 when dissolved in soil water. H2CO3 dissolves into dissociates into H plus and HCO3 ions, where H plus ions exchange with anions adsorbed on clay particles. ఏంటంటే H2CO3 డిసోసియేట్స్ అవుతుంది, H ప్లస్ HC3O3 మైనస్ లెక్క. అసోసియేషన్ రైటే, కాకపోతే ఇక్కడ రీజన్ చూసుకున్నట్లయితే H plus ions exchange with anions adsorbed on clay particles. No. ఏంటంటే ఇక్కడ H ప్లస్ అయాన్ అని ఎక్స్చేంజ్ అవుతుంది దేనికి, క్యాటయాన్స్కి, అయాన్స్ కాదు. సో ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ రైట్, రీజన్ ఫాల్స్. సో ఆప్షన్ సి. Question number 11. Ammonia is converted into nitrate by soil bacteria like Nitrosomonas nitrobacteria. These nitrifying bacteria are photoautotrophs. No. Chemoautotrophs. Assertion right, reason false. Option C. Question number 12. The nitrate present in the soil is reduced to nitrogen by process of denitrification. Nitrate present in the nitrogen. Denitrification is carried by bacteria Pseudomonas acidobacterus. Pseudomonas and Theobacillus. Assertion right, reason is false. ఇక్కడ ఏంటి Pseudomonas, Theobacillus. Question number 13. Reduction of nitrogen to ammonia by living organism is called nitrification. Nitrogen fixation. Example of living nitrogen fixing anaerobic microbes are aerobacter and basinic. No aerobics. Assertion wrong, reason wrong. Option 14th question. The enzyme nitrogenase is a monomer iron protein and catalyzes the conversion of atmospheric nitrogen to ammonia. The nitrogenase is highly sensitive to the molecular oxygen. Yeah, correct. సో ఇక్కడ ఏంటంటే రెండు రైటే, కాకపోతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు రెండింటికి కూడా. సో ఆప్షన్ 15th question. Reductive amination involves a transfer of amino group from one amino acid to the keto group of a keto acid. ఒక అమైనో యాసిడ్ నుంచి ఇంకో అమైనో యాసిడ్కి జరిగింది, ఒక కీటో నుంచి ఇంకో కీటో కాదు. రెడక్టివ్ అమైనేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ NH2 ఫ్రమ్ గ్లూటామిక్ యాసిడ్ టేక్స్ ప్లేస్. లేదు, ఇక్కడ ఏంటంటే అసర్షన్ రీజన్ రెండు ఫాల్స్. దీన్ని ట్రాన్స్ అమైనేషన్కి ఉపయోగపడేలా పడుతుంది, ఈ రెండు రాంగ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి.
Thank you for watching. Sub to the channel, like and share.